అందరికీ నమస్కారం. Uh, See, it's very nice to see so many youngsters and the kind of passion that they have trying to make a film. వాళ్ళు నిజంగా మచ్ బియాండ్ దేర్ లిమిట్స్ తీశారు సినిమా. చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఈ ప్రణీత్ అంటే చాలా రోజుల నుంచి తెలిసి వాజ్ ఇన్ ద ఫిల్మ్ స్కూల్. నాని ఎప్పటి నుంచో తెలుసు, 3-4 సినిమాలు చేశారు మనకి. అండ్ ఇట్స్ అంటే ఆ ఎనర్జీ ఇస్ రియలీ ఎక్సైటింగ్. All of you did a very nice job. Wish you all the best. Indake I was talking to the music director from Kerala. He lived in Bemaram throughout his life, and he's done music for this. Balaji said music, background score, everything is good. The cameraman has done a lot of work. All the best. Cinematographer, the dance master. అంటే ఇల్లు నువ్వు అన్ని నాకు వస్తే చెప్పదు. వెరీ ఎక్స్పెన్సివ్ క్లైమాక్స్ షూట్ చేశారు. ఐ సెడ్ అసలు ఏంటే ఫుల్ స్టేడియం తీసుకొని ఒక పెద్ద స్టేడియంలో ఒక పతంగ్ కాంపిటీషన్ పెట్టి దాన్ని చాలా రోజులు షూట్ చేసి ఐ ప్రాబబ్లీ వుడెంట్ హావ్ హాడ్ ద గట్స్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. దీస్ బాయ్స్ ఆర్ బిట్ బియాండ్ మీ. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఐ జస్ట్ నో హర్డ్ దట్ ద హీరోయిన్ హస్ కమ్ ఫ్రమ్ మేరీలాండ్ నుంచి వచ్చిందంట. And many of these boys really acted very well in the film also. Very good performances. Chala mandi debutants have shot the film like as if they have really good experience. We should just help and support all these people to get the success that they deserve. All the best. Just try. లేదు సార్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సాంగ్ లాంచ్ అవుతుందంటే నాకు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ సమ్హౌ వీ కెన్ సురేష్ బాబు సార్తో అసోసియేట్ అవటం ఇన్ సమ్ వే. ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అంతే, నేను పుట్టింది కేరళలో బట్ పెరిగిందంతా భీమవరంలో. నాకు పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయ్యే టైంలో ఇంటి బయటికి రావటం స్టార్ట్ చేసింది. ఆ టైంలో వస్తే ఛాన్సెస్ ఉంటే మనకు కూడా వర్క్ చేయొచ్చు ఎక్కడన్నా అని చెప్పి ఇంటి బయటికి సీరియస్గా ఒక పుష్ ఇచ్చిన ఫిలిం. సో ఐ వాస్ టెల్లింగ్ సార్ ఇందాకటే, సార్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు మీట్ యూ. అండ్ సో పెద్ద మ్యూజిక్ గురించి మాట్లాడాను సార్, దాంట్లో ఉండిపోయా. నచ్చింది అనుకుంటున్నాను. అలాగే సినిమా కూడా చాలా మంచిగా వచ్చింది. సో థియేటర్కి అందరూ వచ్చి చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వంశీ పూజిత్. సో ఈ సినిమాలో విస్కీ ఇలా చేశాను నేను. అండ్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టెల్ ఇస్, చిన్నప్పటి నుంచి సార్ సినిమాలో చూసుకుంటూ ఐ గ్రూ అప్ అండ్ నోబడీ నోస్ దిస్. ఐ లవ్ వెంకటేష్ సార్. ఐ లవ్ వెంకటేష్ సార్. అండ్ యా, అండ్ అంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ హిమ్ స్టాండ్ సో మచ్. ఇప్పుడు అందరు మాట్లాడుతుంటారు, ఇట్ విల్ బి కేవస్. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్ సార్, థ్యాంక్స్. one thing I wanted to tell is that usually నేను ఇంకా ప్రణీత్ we keep arguing అంటే lyrics first, lyrics keep making people listen to the song again and again, లేకపోతే is it a tune అని. But then after this song 1 year back నేను ఈ పాట విన్న తర్వాత I started listening and understanding the lyrics of all the songs after I listened to this song. So thanks sir, Srimani sir. So it's all on you. You changed my complete mindset on how the songs are and how repeat value is. Super sir. Ante that's it. Josie me no atlana super. Next చెప్పి వేస్ట్. இப்போனா எனக்கு டான்ஸ் ரொம்ப பிடிக்கும். I don't know Tamil, but this is what I learned. Thank you so much for teaching me. Thanks a lot. Shakti sir, super. எனக்கு visuals ரொம்ப பிடிக்கும். Thanks a lot. Thanks a lot for the whole team. Please do support us. It's a beautiful film. ఈ సాంగ్ మొత్తం లేదు కదా, సగం సగమే ఉంది. థియేటర్ లో ఇంకా సూపర్ ఉంటది. సినిమా క్లైమాక్స్ సార్ చెప్పినట్టు ఇట్స్ అ స్పెక్టకల్. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ a lot. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందుకు. చాలా చిన్న సినిమా. సో మీరు అందరు వచ్చి ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కవరేజ్ ఇస్తున్నందుకు మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది, మా సినిమా జనాల్లోకి వెళ్తుందని కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది.
థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అందరు డెబ్యూటెంట్స్ అండి ఈ మూవీలో, అందరు కొత్తోళ్ళు. సో చాలా కష్టపడి ఒక మంచి సినిమా తీసుకొచ్చాము. చాలా పెద్దగా చూపించడానికి ట్రై చేసాము. మా ఇంట్లో చాలా మంది భయపడుతుండే, అరే మీరు మంచి సినిమా తీస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, కానీ చిన్న సినిమా కదరా అసలు వెళ్తుందా జనాల్లోకి అని వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉండే. కానీ కాన్ఫిడెన్స్ ఉండే, కానీ టెన్షన్ పడుతుండే. అదే టైంకి నాని అన్న సురేష్ బాబు గారికి చూపించడం జరిగింది అండ్ ఆయనకు నచ్చి హీస్ ప్రెజెంటింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ప్లాట్ఫామ్ మాకు ఇస్తున్నందుకు. నిజంగా అంటే మాకున్న హాఫ్ టెన్షన్స్ మొత్తం పోయినాయి సార్. మీరు ప్రజెంట్ చేస్తున్నారంటే ఒక చాలా పెద్ద ధైర్యం మాకు. సో జస్ట్ ఫ్రమ్ అవర్ టీమ్ ఒక్కసారి థ్యాంక్ యూ టు సార్. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఫర్ ఆల్ దిస్. అండ్ సెకండ్ సాంగ్ వచ్చేస్తే ఇమోషనల్ డ్రామా. జిమ్మి ఒకసారి ఇక్కడ రామా. జోస్ జిమ్మి 30/21 చేసినప్పుడు ఐ వాజ్ యునో ఇన్ కాలేజ్. ఆ టైంలో నేను సిరీస్ చూస్తుండే యూట్యూబ్ లో నా లివింగ్ రూమ్ లో కూర్చుని. మధ్యలో కార్తీక్ కార్తీక్ అని ఒక బీజిఎం వచ్చింది. వచ్చి ఎవడబ్బా ఇది చేసింది, అసలు పిచ్చ కామెడీగా ఉంది, ఎక్కేసింది నా కంప్లీట్ గా. అంటే క్రియేటివ్ జీనియస్ ఎవరు అంటే దిస్ గై ఓన్లీ అని చెప్పారు. సో దట్ గై ఓన్లీ ఈస్ డూయింగ్ అవర్ ఫిలిం. సో ఫస్ట్ మొదట్లో సినిమా లాంచ్ అయినప్పుడు, నేను అనౌన్స్ అయినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, బ్యూటిఫుల్ సినిమాతో పాటు బ్యూటిఫుల్ మ్యూజిక్ కూడా ఇస్తారు. అండ్ బ్యూటిఫుల్ తో పాటు ఒక మంచి మాస్ పాట ఇచ్చారు, ఇమోషనల్ డ్రామా చించేసావు జిమ్మి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ మాస్ కి ఆ ఊపుకి శ్రీమణి సార్ అమేజింగ్ లిరిక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక మెమరబుల్ ఆల్బమ్ ఇచ్చారు మీరు మాకు. అండ్ టిప్పు సార్ సూపర్ కొరియోగ్రఫీ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా చూసుకున్నారు, చాలా ఓపిగా నేర్పించారు మా అందరికి. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. శక్తి సార్ సూపర్ విజువల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా చాలా మాట్లాడాలి మీ అందరి గురించి. అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఎంతో కష్టపడ్డారు. అండ్ మాతో పాటు ఫుల్ రిహర్సల్స్ లో దే గేవ్ దేర్ బెస్ట్, ఆల్ దేర్ డేట్స్ ఇచ్చారు. ఐ నో దేర్ రియలీ బిజీ పీపుల్ యాజ్ వెల్, బట్ దే గేవ్ దేర్ ఆల్ ఫర్ ద మూవీ. అందరికి ప్రతి ఒక్కరికి, రాజేశ్వర్, గౌరవ్, విశాల్, కివి, లక్ష్మి, విజ్ఞాన్, మీ అందరికి, ప్రీతి, పూజిత్ తో పాటు అందరికి ఫుల్ మంచి సక్సెస్ రావాలి. అండ్ ఐఎమ్ ప్రేయింగ్ దట్ ఆల్ దీస్ డెబ్యూటాన్స్ వన్ డే విల్ బి స్టార్స్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ ఐ హోప్ దిస్ రిపీట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ప్లాస్టిక్ సేవ్ చేద్దాం అనుకుంటున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి, కానీ ఐ హ్యావ్ టు జస్ట్ ఎండ్ ఆన్ దిస్ నోట్. ప్రణీత్ అన్న చెప్తున్నాను, క్లైమాక్స్ లో హీ షోడ్ అ స్పెక్టికల్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇది ప్రస్తుతానికి ఇక్కడ స్టేజ్ ని అబ్జర్వ్ చేస్తుంటే సురేష్ బాబు గారిని పక్కన పెట్టేస్తే, మేబీ శ్రీమణి సార్, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళందరూ పక్కన పెట్టేస్తే అందరు డెబ్యూటాంట్స్, అందరు కొత్త వాళ్ళే. కానీ యూ వోంట్ ఎక్స్పెక్ట్ ద కైండ్ ఆఫ్ క్లైమాక్స్ దట్ ఈస్ ఇన్ దిస్ ఫిలిం. ఇట్స్ అ బ్యూటిఫుల్ కైట్ మ్యాచ్ ఇన్ అ గ్రాండ్ స్టేడియం. చాలా అద్భుతంగా చూపించారు ఒక చిన్న సినిమా అయినా. అండ్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు ప్రణీత్ అన్న ఫర్ హిస్ విజన్ అండ్ నాని అన్న ఫర్ బిలీవింగ్ ఇన్ హిమ్ అండ్ షోయింగ్ దట్ యూ కెన్ గో బిగ్గర్ అనేది. Thank you to our producers and everyone, VFX artists, all that have contributed to the film. Thank you so much. Thank you so much to the media for showing up firstly. And my name is Preeti Pagadala. And bigger thanks to Suresh Garu for presenting this film and believing in us. And Ratri me team gelchindi, so you must be very happy about that. But I'm hoping you're happier after watching our music video today as well. And ఈ లిరికల్ వీడియోలో అయితే నేను లేను, బట్ ఈ లిరికల్ వీడియో మొత్తం నా గురించి అని చెప్పి నన్ను వీళ్ళందరూ కంఫర్ట్ చేసేసారు. Honestly though, Emotional Drama is my favorite song out of the entire film, and I want to keep this short since everyone said everything already. So huge thanks to absolutely everyone on this stage, and Pranit Karki pre-release appudu cheptanle. Bigger thanks. Thank you so much. అండి, ఈ పతంగ్ సినిమా ముందు వరకు నేను మామూలు ప్యాంట్లు చొక్కాలు వేసి తిరిగేవాడిని. ఈ 15-20 ఏళ్ల పిల్లలతో షూట్ చేసి నాకు కూడా మార్పులు వచ్చి ఇదిగో ఈ స్టైలింగ్ అది మొదట వచ్చింది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు, కానీ మొత్తం మీద ఇది ఇట్స్ వెరీ ఎనర్జెటిక్ మూవీ అండి. నాకు కూడా ఒక తెలంగాణ డైలెక్ట్ లో ఒక ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చారు. సో విల్ స్టార్ట్ విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అండి. అంతేనా? యా, క్యూఎండి. రైట్. హాయ్ అండి. హీరోయిన్ హీరో గారికి అండి. హీరోయిన్ హాయ్ ప్రీతి. Yes. సాంగ్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్. అండ్ రీల్స్ లో ఇప్పటి నుంచి ఈ సాంగే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా. యూత్ అంతా కంటిన్యూ చేస్తారు. I hope so. కానీ మీరు చెప్పారు మీ మీద మీరు లేరని చెప్పేసి సాంగ్ లో
లిరికల్ వీడియో లేనని చెప్పానండి. ఓకే. ఓకే. లిరికల్‌గా లేరు. సో, పాజిటివా? నెగెటివా అని చెప్పలేదా మీకు? ద సాంగ్ ఇస్ అబౌట్ మీ గా ఇట్స్ అ వెరీ బిగ్ పాజిటివ్ ఫర్ మీ. నేను లేకపోతే సాంగే లేదు. ఓకే. హ్మ్. ఈ ఈ మూవీలో మీకెలా ఆపర్చునిటీ వచ్చింది? మీరు ఎక్కడో ఉంటారని చెప్పేసి నేను అన్నారు. ప్రణవ్ స్టోరీలో ఆడిషన్స్‌కి హి పోస్టెడ్ ఎ లింక్ అండ్ నేను ఆడిషన్ పంపించానండి. లక్కీలీ ప్రణీత్ రియల్లీ లైక్డ్ మై ఆడిషన్ ఆర్ ఐ డోంట్ నో ఇఫ్ హి డిడ్. ఇండియాకొచ్చాక వి డిడ్ ఎన్ ఇన్ పర్సన్ ఆడిషన్ అండ్ దెన్ ఇట్ వర్క్డ్ ఔట్ లైక్ థాట్. మీకెవరైనా చెప్పారా కలర్ స్వాతిలా ఉంటారని? యెస్. ప్రొడ్యూసర్. చెప్పండి మ్యామ్. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటండి? యూత్‌నయితే టార్గెట్ చేశారని చెప్పేసి అర్థమవుతుంది. ప్లస్ సక్సెస్ అవుతారు కూడా. టీజర్ చూస్తుంటే చాలా బావుంది. యూత్ బాగా కనెక్ట్ అవుతది. అసలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి ఇంత గుడ్ న్యూస్ చెప్పినందుకు మీకు. ట్రైలర్ చూసి, టీజర్ చూసి, సాంగ్ చూసి. మీకు మీ మీ యూత్ లో ఉన్నప్పుడు ఒక సినిమా చూసుంటారు మీరు, ప్రేమదేశం. అబ్బాస్, వినీత్, తావు గుర్తుందో కదా సినిమా. హ్మ్. 2025 లో నేను మళ్ళీ అలాంటి జోన్ లోకి తీసుకెళ్దాం యూత్ అంతా అని చెప్పి బలంగా నమ్మి ఈ కథని బేసికలీ. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పటిదాకా ఈ సినిమా మీద రిఫరెన్స్ లేదండి. ఎలా చెయ్యాలి కాంపిటీషన్ గానీ, క్లైమాక్స్ గానీ, మీకు ఆ సీజీ మాకు చాలా డిలే అయింది. నాకు అసలు సినిమా మీద ఒక్క కంప్లైంట్ కూడా లేదు, కాన్ఫిడెన్స్ తప్పితే. అంతే. క్లైమాక్స్ వచ్చేసి హెవీగా షూట్ చేశారు అని చెప్పేసి అన్నారు. ఆ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్‌గా ఏదైనా ఈవెంట్ అలా ఎళ్తే చాలా క్లిక్ అవుతదది. ఆ థాట్ ఎలా వచ్చింది? కొత్త స్పోర్ట్స్ చూపిద్దానండి. సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి నాకు ఒక సినిమా మేజర్ రోల్ అన్నమాట. సై సై సినిమా గుర్తుండదు మీకు. హ్మ్. ఆ టైంలో ఏంటి మనకు అన్ని తెలుసు, క్రికెట్ చూసాం, కబడ్డీ చూసుంటాం, అన్ని చూసుంటాం, కానీ రగ్బీ గేమ్ చూడలేదు. సో అదొక యూనిక్ పీస్ అన్నమాట. మన డెబ్యూ అవుతున్నాం ప్రొడ్యూసర్స్ తో. అంటే నాకు సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్స్, విజయ్ శేఖర్ అన్నే, సురేష్ రెడ్డి, మా కజిన్ సంపత్ గారు అండ్ నా ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ అన్ని పెట్టేసి, ఆల్ ఇన్ పెట్టేసి ఒక్క సినిమా ఇద్దాం జనాలకి. అంటే ఆడియన్స్ అంటే ఎంత లవ్ అంటే నాకు ఖచ్చితంగా చూడాల్సిందే వాళ్ళు, వేరే ఆప్షన్ లేదు, ఎలాగైనా చూపిద్దాం సినిమా అని చెప్పి ఇంత సపోర్ట్ నేను తీసుకొని అందరి దగ్గర నుంచి. వీళ్ళని ఆల్మోస్ట్ టార్చర్ పెట్టేసాను 2-3 ఏళ్ల నుంచి. అందరూ ఒక్కటే సినిమా మీద ఉన్నారు. ఈవిడికి రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ లో ఇంకొక సినిమా అనౌన్స్ అయింది. ఇప్పుడు వస్తున్నారు అనమాట అందరూ. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అందరు బిజీగా ఉండాలని ఐఎమ్ హోపింగ్. అంతే. సాంగ్‌లో ప్రాస కూడా గట్టిగా వాడేశారండి. కంగ్రాచ్యులేషన్స్ టు యువర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు. యాహ్! మీ లుక్ డిఫరెంట్ ఉంది చెప్పినట్లు. థ్యాంక్ యూ. ఒకేసారి చేంజ్ చెప్పారు. అండ్ సో పోస్టర్‌లో చూసుకుంటే గనక సో ఏంటో బాస్కింగ్ గట్టి ఇదంతా ఏంటి దీనిలో పాజిటివ్ రోల్ ఉంటుందా? నెగెటివ్ రోల్ ఉంటుందా? అంటే పిల్లలు ప్రేమలో పడ్డాలు, పిల్లలకి పెళ్లి చేయడాలు మామూలే. ఇందులో ఈయన బాబాయిల్ని కూడా ప్రేమలో పడేయించి పెళ్లిళ్ళు చేయించి పెట్టాడు డైరెక్టర్. సో అదొక విచిత్రం. నాకు కూడా ఒక ప్రేమ కథ ట్రాక్ పెట్టారు. అందరూ చూడాల్సిందే, సినిమాలో చూడాల్సిందే. థ్యాంక్ యూ అండి. ఏదో అన్నారు ఆయన. అదే అంతే మరి, ప్రణవ్ ప్రేక్షకులు భయపడాలండి, కామెడీగానే ఉంటుంది. ప్రణవ్ హాయ్ హియర్ సో మై క్వశ్చన్ టు యూ డైరెక్ట్లీ అంటే సింగింగ్ షోస్కి వెళ్ళి అక్కడ ప్రూవ్ చేసుకొని సాంగ్స్ చేసుకుంటూ యాక్టింగ్ సైడ్ వస్తున్నప్పుడు చాలా మంది యాక్టింగ్ ఎందుకు అదెందుకు ఇదెందుకు అని చెప్పి మధ్యలో కొంతమంది క్రిటిసైజ్ చేయడము, ఎంకరేజ్ చేయకపోవడము, అవన్నీ సేస్ అని చూసుకుంటూ ఇప్పుడు ఫైనల్లీ అంటే దీనికోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నావు కదా. ఏంటి ఇప్పుడు December 25th కోసం ఏంటి ఏమైనా షేర్ చేసుకుందాం అనుకుంటున్నావా? ఈ మధ్యలో నువ్వు ఫేస్ చేసిన థింగ్స్ అన్ని ఏమన్నా? లేదండి. అంటే యాక్చువల్లీ మేబీ కొంతమంది క్రిటిసైజ్ చేస్తుంటారేమో గానీ, చాలా ఫేమొచ్చింది. నేనేదైతే షో చేశానో 'సరిగమప' అప్పట్లో చాలా మంది ప్రేమించారు. నా మీద నమ్మకం ఉంది వాళ్ళకి. నేను ఏదో ఒకటి సాధిస్తాను ఒక రోజని. సో, దో ఐ మిస్ ద క్రౌడ్, ఐ మిస్ ద ఆడియన్స్. దే బిలీవ్ ఇన్ మీ, దే హావ్ బిలీఫ్ ఇన్ మీ దట్ ప్రణవ్ మావాడు. వాడు దేంతో డెబ్యూ అయినా, దేంతో ఇంట్రొడ్యూస్ అయినా వాడొక మల్టీ టాలెంటెడ్ పర్సన్. వాడి మీద నమ్మకం పెట్టుకోవచ్చు అనేది చాలా నన్ను ఇష్టపడే వాళ్ళకైతే ఉందండి డెఫినెట్లీ. సో December 25th అయితే వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. అంటే ఎన్నో ఏళ్ళ కష్టం. సో తొందరగా రిలీజ్ చేయాలని వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆడియన్స్ టు వాచ్. అసలు లాస్ట్ 2 years నుంచి అసలు ఎలా ఉంటది,
అంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్ కదండి ఒక స్క్రీన్ మీద చూసుకోవాలని, ఒక యాక్టర్ అవ్వాలని. సో ఎలా ఉంటదిరా డే 1 కుర్చీలో కూర్చుని థియేటర్‌లో అందరు ఆడియన్స్‌తో పాటు మనల్ని మనం చూసుకోవడం ఎట్లుంటది ఆ ఫీలింగు. చాలా మంచి హై ఇస్తదేమో అని చాలా రోజు ఐ నాట్ ఏబుల్ టు స్లీప్ బికాజ్ ఇట్స్ మై చైల్డ్‌హుడ్ డ్రీమ్. సో ఎలా ఉంటదని క్యూరియాసిటీ ఎక్కువుంది. సినిమా మీద అయితే హోల్ టీమ్ హాస్ కాన్ఫిడెన్స్ నమ్మే చేసాం పూర్తిగా. మా 100% ఎఫర్ట్స్ మొత్తం పెట్టాము. సో ఇంక మిగిలింది ఒకటే అండి. థియేటర్‌లో కూర్చొని మన వాళ్ళతో కలిసి చూడటము. యాహ్! అండ్ ఐయామ్ వెయిటింగ్ టు ఫైనల్లీ అచీవ్ మై చైల్డ్‌హుడ్ డ్రీమ్. థాంక్ యూ. డైరెక్టర్ గారు హలో డైరెక్టర్ గారు సో అంటే ఇప్పుడు జనరల్లీ రిఫరెన్స్ ఏదో 'ప్రేమ్ దేశం' గురించి ఏదో చెప్పారు. అంటే చూడగానే ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు మేబీ ఆ స్టోరీస్ ఏమన్నా కొంతమంది కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా అంటే జనరల్లీ ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించే చాలా మంది స్టోరీస్ జరుగుతుంటాయి. ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాల్సొస్తది ఫైనల్లీ. సో దీంట్లో అలాంటి థింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటదండి. బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలని గాదు. ఇట్స్ అంటే చాలా లేయర్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్సో ఫ్రెండ్‌షిప్ ఫిల్మ్. ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్. సో, చాలా లేయర్స్ ఉంటాయి. బట్ యాహ్! మీరన్నట్టు దట్ విల్ బి వన్ ఆఫ్ దోస్ థింగ్స్. ప్రణీత్ గారు. అండ్ సో సాంగ్ ఏమో ఎమోషనల్ డ్రామా అన్నారు. బట్ సాంగ్ కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అలా ఉంది. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఎంతవరకు ఉంటుంది? రన్ టైమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి? రన్ టైమ్ వచ్చేసి 2:30, 2:35 అలా ఉంటుందండి. ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఫుల్ ఇట్స్ అ కామెడీ ఫిల్మ్ అండి. స్టార్ట్ టు ఎండ్ నవ్వుతూనే ఉంటారు. ఇట్స్ అ ప్యూర్‌లీ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. అంటే 'పతంగ్' అనే టైటిల్ అంటే ముందు నుంచి మీరు అనుకుంటూనే వచ్చిన టైటిలా? లేదంటే వర్కింగ్‌లో ఏమన్నా తీసుకున్నారా? లేదండి. స్క్రిప్ట్ రాసినప్పుడే పతంగానే రాసాను నేను. ప్రొడ్యూసర్ చెప్పండి సార్. అంటే చాలా ఇబ్బందులు పడి రిలీజ్ చేస్తున్న సినిమా అనుకుంటా కదా ఇది. ఇబ్బంది అదే అన్న ఇందాక మీరు కరెక్ట్ గా మిస్ అయ్యారు. మీరు నాకు నేను మీకు తెలుసు, మీరు నాకు తెలుసు మన ఆర్కుడ్ డేస్ నుంచి. అవును. అంటే ఈ సినిమాకి ఏమైందంటే అండి, ఒక 850 సీజీ షార్ట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఇందాక చెప్పాను రిఫరెన్స్ లేదు, ఏం చూపించి ఇంత చేయించాలి, లేకపోతే ఎలా ఎన్ని డయాగ్రామ్స్ వేసుకుని ఎంత స్టోరీ బోర్డ్ చేసుకుని చేయడానికి చాలా టైం పట్టింది అనమాట. అండ్ ఇట్స్ వర్త్ ఇట్ అనేది నా ఫీలింగ్. సో ఇబ్బంది అనేది సినిమాకి ఇబ్బంది లేదు. నాకు మధ్యలో ఒక హెడ్ ఇంజరీ, పెద్ద యాక్సిడెంట్ అయింది. అదొక్కటే ఇబ్బంది అనమాట. నేను కొంచెం ఒక 2 నెలలు అలా హాస్పిటలైజ్ అయ్యి అలా బయటకు వచ్చి మళ్ళీ చేసిన సినిమా అనమాట అంతే. చాలా కష్టపడి చేశారు కదా. బట్ ఒక సినిమా ప్రాసెస్ రీజన్ ఏదైనా సరే ఇన్ని రోజులు హెల్డప్ అయినప్పుడు అది ఫైనాన్షియల్ గా కూడా చాలా ఇబ్బంది కదా. అసలు ఏంటి ఇప్పుడు ఎంత కంఫర్టబుల్ గా ఉన్నారు? 100% కదండి, 1000% కంఫర్టబుల్. డబ్బుల గురించి బాధ లేదండి. చాలా ఎక్కువ పెట్టేసిన సినిమాకి ఏంటి ఎలా వస్తాయి రిటర్న్స్, బిజినెస్ అవుతుందా అవుదా అనే థాటే లేదు అసలు. ఖచ్చితంగా 100% సినిమా నచ్చాల్సిందే, అంతే. బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అనే కాన్ఫిడెన్స్ తోనే ముందుకెళ్ళాను అనమాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారు, సో అంటే ఫర్ ది ఫస్ట్ టైం 1 ఇయర్ బ్యాక్ ఈ సాంగ్స్ చూసాము, అన్ని చూసాము. సో ఈ రోజు ఎమోషనల్ సాంగ్, అంటే ఈ టైటిల్ కూడా ఎమోషనల్ కాకుండా ఎమోషనల్ అనేది ఎవరి ఐడియా? అది మా జోస్ జిమ్మీ ఐడియా అది. అది పాడినప్పుడే ఎమోషనల్ డ్రామా అని రాసాడు. మనకి ఎమోషనల్ అత్యాచార్ అన్న పాట ఉంది కదా. సో అలా ఎమోషనల్ కొంచెం అంటే బస్తీ పాట కాబట్టి కొంచెం అలా ఇంగ్లీష్ తో అలా చేసాం. అంటే మీ రియల్ లైఫ్ స్టోరీస్ ఏమన్నా ఇందులో ఇంక్లూడ్ ఏం చేశారా? అంటే అలా ఆ టైంలో అప్పట్లో పతంగులు అలా తీసేవారిని లేదా? అలా ఏం ఏమన్నా లేదండి. యాక్చువల్లీ ఎవరికి తెలియదు అంటే నాకు పతంగ ఎగరడమే రాదు. డైరెక్టర్ గారు, యాహ్! పతంగ అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా, హైదరాబాద్‌లో కానీ చాలా మందికి కామన్. అదొక యాహ్! ఎమోషన్ పతంగ అంటే. యాహ్! సో, దాని నుంచి చూపించారు కాబట్టి ఆ సినిమా మొత్తం దాని మీదే బేస్ అయి ఉంటుందా? అంటే లవ్ స్టోరీ యాడ్ చేసారా దీనికేమన్నా? అంటే లాస్ట్ 30, 40 మినిట్స్ అయితే దేర్ ఇస్ అ హ్యూజ్ కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్. బట్ ఆ మ్యాచ్‌కి ఎలా లీడ్ అవుతుంది అనే దాని మీదే డ్రామా ఉంటదంతా. దానికన్నా ముందు కైట్ ఫ్లయింగ్ ఏముండదు. సో, దానికి ఎలా లీడ్ అయింది అనేదే ద హోల్ స్టోరీ. సో, చాలా మంది అందరూ న్యూ కమర్స్ తీసుకున్నారు కదా! యాహ్! సో, మార్కెట్ ఉండాలి కదా! ఓన్లీ ఆయన సింగర్ అయితే ఆయన కొంచెం నోన్ ఫేస్. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు కదా! ఎట్లా అనిపిస్తుంది మార్కెట్ రావడం? అంటే నేను స్క్రిప్ట్ రాసినప్పుడే డెబ్యూటెంట్స్ వెళ్దాం అనుకున్నానండి. అంటే ఈ కథకి డెబ్యూటెంట్స్ అయితేనే కరెక్ట్ అని ఐ ఫెల్ట్. అండ్ అది ఇంకా ప్రొడ్యూసర్‌ని అడగాలి మీరు. అంటే హి సపోర్టెడ్ మీ అండ్
డైరెక్టర్ గారు, హాయ్ అండి. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడే పతంగులు ఎగిరేసే సీజన్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారా, లేక ఈ డేట్ అనుకోకుండా కుదిరిందా? అనుకోకుండా కుదిరిందండి యాక్చువల్లీ. ఎప్పుడు రిలీజ్ అనుకోలేదు. అంటే ఈ సీజన్ ఇప్పుడు పతంగులు యా ఎగిరేసే యా season. యా లక్కీలీ కుదిరింది అలా. హలో మిస్టర్ జోస్ జిమ్మి, అండ్ వీఆర్ సో హ్యాపీ ఎందుకంటే ఒక టెక్నీషియన్, ఆల్రెడీ ప్రూవెన్ టెక్నీషియన్ కి సినిమాస్ లో ఛాన్సెస్ కొంచెం లేట్ గా వస్తూ ఉంటే కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం. సో అండ్ ఫైనల్లీ మీరు ఈ పతంగుతోని మీ కైట్ కూడా అందనంత దూరంలో ఉండి పెద్ద పెద్ద సినిమాలు చేయడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ ఎనీవేస్, అంటే ఒక కేరళ నుంచి వచ్చి బెంగాల్లో పెరిగినప్పటికీ కూడా మీ అవుట్లుక్ కానీ మీ డిజైన్స్ అన్ని కూడా ఇంకా కేరళ స్టైల్స్ మాకు చూపిస్తూ ఉన్నాయిగా. బట్ మ్యూజిక్ లో ఎంతవరకు దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటారు? ట్రై చేస్తూ ఉంటాం. వింటా ఉంటాం కదా! మోస్ట్‌లీ ఏదో ఒక సినిమాలు రిలీజ్ అవుతుంటే వింటాం, సాంగ్స్ వింటాం. సో, ఆటోమేటికల్లీ లైక్ ఎవ్రీవేర్ ఎక్కడ మనం వినే ప్రతి ప్లేస్ నుంచి విల్ గెట్ సంథింగ్. వర్క్ చేసే టైంలో కూడా ఆటోమేటిక్ తెలియకుండానే భీమవరంలో ఎటకారం సాంగ్‌లో కావాలని అట్లా కావాలని అది చేసాం. సమ్‌వేర్ ఇంకొకటి వింటాం ట్రాక్ విచ్ ఈస్ గోయింగ్ వెరీ వెల్ అది సో, అట్లా ఇన్‌స్పిరేషన్ ఈస్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేర్ ఇస్ దేర్. అది తీసుకొని చేస్తున్నాం గానీ ఇంకంతే అంతే. బై హార్ట్ ఆల్వేస్ రాసే టైంలో అంటే సాంగ్ ఏదో హుక్ సంథింగ్ రాసే టైంలోనే ఈ తెలుగు ఫన్నీగా ఉండాలి, సెటైర్‌గా ఉండాలి. ఇది ఎక్కువ ఉండేది పతంగ్‌కి. సమ్ కామెడీ ఆ సెటైర్ ఉండాలనేది అనుకున్నా. సో, అట్లా త్రూఅవుట్ సినిమా అంతా కూడా రైటింగ్ వైస్ కూడా ఇట్స్ లైక్ వెరీ మచ్ ఫన్, ఫన్, ఫన్. సో, వస్తా ఉంటది తెలియకుండా అక్కడి నుంచి, ఇక్కడి నుంచి మిక్స్డ్ కల్చర్స్ కాబట్టి ఇట్ విల్ భీమవరంది, కేరళది 2 మిక్స్ అయ్యి వస్తా ఉంటది. గ్రేట్. విస్కీ హాయ్. అంటే వంశీ పూజిత్ కన్నా ఈ రోజు మేము టీజర్ చూస్తుంటేనే ఆ విస్కీ వైబ్ మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాం మేము. ఐ హోప్ రేపు December 25th ఆ వైబ్ ఏ మాత్రం కూడా యూత్ టచ్ అయితే మాత్రం విస్కీ క్యారెక్టర్ చాలా బ్లాస్ట్ అవబోతుంది. బట్ అంటే మీరు ఎంతవరకు వర్కౌట్ చేశారండి ఆ విస్కీ అనే క్యారెక్టర్ గురించి, అండ్ రేపు స్టాండ్ అలోన్ అవబోతుందని మాకు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. అండ్ వాట్ ఈస్ యువర్ థాట్? Hi everyone, thanks for coming. Um, I don't know. Whiskey, basically, ప్రణీత్ నాకు ఈ డ్రాఫ్ట్ పంపించినప్పుడే ఐ కెప్ట్ ఆన్ అండర్స్టాండింగ్ వాట్ హీ రోట్. అంటే నేను ఊరికే ప్రణీత్తో అంటుంటా, నువ్వు రాసినావు సరే, ఇప్పుడు దాన్ని మనం హౌ డు వి టేక్ 10 steps ఫార్వర్డ్ అని వి కెప్ట్ ఆన్. అంటే ప్రణీత్ అండ్ వి స్టార్టెడ్ మేము ఆల్మోస్ట్ 2019లో నాకు ఈ డ్రాఫ్ట్ వచ్చింది. సో వీఆర్ స్కూల్ ఫ్రెండ్స్. సో అట్లా హీ డిసైడెడ్ హీ వాంట్స్ టు గో విత్ మీ ఫర్ విస్కీ అని. సో అట్లా ఐ హ్యాడ్ అ లిటిల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వేర్ ఐ కుడ్ అండర్స్టాండ్ అరే విస్కీ ఇంకేం చేయొచ్చు అనేది ఒక 1-2 years ఎక్స్ట్రా వచ్చింది నాకు దాన్ ద రెస్ట్ ఆఫ్ దెమ్. సో దట్ ఈస్ మై లక్. సో యా, ఐ డోంట్ నో ఎట్లుంటుందో విస్కీ, బట్ ఐమ్ షూర్ ఐ డెఫినెట్లీ ఎంటర్టైన్ ఎవ్రీ వన్ బికాస్ ద రిటర్న్ స్క్రిప్ట్ ఇస్ లైక్ దట్. అంటే ద వే ద డైలాగ్స్ ఆర్ అండ్ ఎవ్రీథింగ్, I think that will add up a lot. It's a very nice character. It's an entertaining character. Everyone will love it, I'm sure. Thank you. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. సార్, అంటే సురేష్ బాబు గారు పేరు వేసుకున్నారు. సో ఆయన కూడా ఈవెంట్కి రావడం జరిగింది. ఓకే, అంటే జనాల్లోకి వెళ్తాకి కొత్త వాళ్ళు పాత వాళ్ళని పెడితే కంటెంట్ ఓకే. బట్ సురేష్ బాబు గారి పేరు జనాల్లోకి వెళ్తుంది. బట్ థియేటర్స్కి వచ్చేసరికి సో సినిమా చూశారు కాబట్టి ఆయన, సో ఈ థియేటర్స్ విషయంలో సురేష్ బాబు గారు ఏమన్నా మాట ఇచ్చారా? అలా ఏం లేదండి, ఖచ్చితంగా గ్రాండ్ రిలీజ్ చేద్దాం అనే మాట నేను ఆయన నోటి నుంచి విన్నాను అనమాట. ఎందుకంటే ఇది వెళ్ళాలి, జనాలు చూడాలి, యూత్ అంతా వెళ్ళాలని. నేను ఇంకా అంటే December 14th మన ట్రైలర్ బయటకు వస్తుంది. అక్కడి నుంచి మాట్లాడతారు సినిమా గురించి. ఇప్పుడు ఓకే, సాంగ్ తీసుకెళ్తాం, చాలా సాంగ్స్ రిలీజ్ చేసాం, టీజర్ రిలీజ్ చేసాం, కానీ ఇప్పుడు మనకి జనాల దగ్గర నుంచి కూడా టికెట్స్ తెగాలి అంటే ట్రైలర్ నుంచి. సో మళ్ళీ మీకు అందరికీ చెప్తున్నాను కదా, షాక్ అవుతారు అనమాట ట్రైలర్ చూసి. అంటే ఎన్ని సర్ప్రైజెస్ ఉన్నాయనేది నేను ట్రైలర్ తో చూపిస్తా. ఇప్పుడు అసలు నథింగ్, ఇప్పటిదాకా చూసింది నథింగ్ అని అంతే. అంటే క్లైమాక్స్ కూడా ఒక స్టేడియం తీసుకుని, అవునండి. సో అక్కడ చేయడానికి రీజన్ ఏంటి? అంటే స్టేడియం కోసం కూడా ఒక 4-5 స్టేడియంస్ చూసామండి, లొకేషన్స్ చూసి నాకు ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర మీరు చాలా సినిమాల్లో చూసుంటారు, మన ఒక్కడు కావచ్చు, చిరంజీవి గారి సినిమాలు కావచ్చు, ఆ లొకేషన్ ని పట్టుకుని చార్మినార్ దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 10 days షూట్ చేశాను అనమాట. ఒక డైలీ ఒక 1000 people అలా పెట్టుకుని సెట్ లో. అంటే టు షో ద గేమ్ అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే. డైరెక్టర్ గారు. హలో అండి. హాయ్ అండి. సో టీజర్ చాలా బావుంది. సాంగ్ కూడా చాలా థ్యాంక్ యూ. బావుంది. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్‌లో కొంచెం ఆ మలయాళం టచ్ అన్నది అది చూపించే విధానం కనిపిస్తుంది. బట్ అంటే లైక్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్‌లో కామెడీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాహ్! సో ఈ మధ్య కాలంలో కొంచెం క్రింజ్ కామెడీ అయినా, క్రింజ్ అయినా సరే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఆ కాన్సెప్ట్‌ని ఏమైనా తీసుకున్నారా? అంటే క్రింజ్ అనేది ఉంటుందా? లేకపోతే నేచురల్‌గా కామెడీ ఉంటుందా? లేదండి. వెరీ సిట్యుయేషనల్ కామెడీ అండి. అంటే వర్బల్‌గా అంటే ఇట్స్ నాట్ పంచెస్ కాదు. ఇట్స్ వెరీ సిట్యుయేషనల్ కామెడీ. అంటే మళ్ళీ కామెడీ అని చెప్పేసి ఓన్లీ కామెడీ అని కూడా కాదు. అంటే మనం చూస్తున్నాము ఓన్లీ కామెడీ బేస్ చేసుకొని సినిమా తీస్తున్నారు. అలా కాదు ఇది. దేర్స్ ఎవ్రీథింగ్. కామెడీ ఉంటుంది పై లేయర్‌లో. బట్ దేర్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, దేర్స్ లాట్ ఆఫ్ డ్రామా గోయింగ్ ఆన్. చాలా లేయర్స్ ఉంటాయి. మీకు ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్ది. చాలా వరకు దీస్ కైండ్ ఆఫ్ మూవీస్‌లో స్టార్టింగ్ నుంచి నవ్వించి అట్ ద ఎండ్ పాయింట్ వచ్చేసరికి ఏడ్పించడమో, కొంచెం ఎమోషనల్ చేస్తూ ఉంటారు. సో ఇందాక ఆయన మాట్లాడుతూ 'ప్రేమదేశం' లాంటి సినిమాతో కంపేర్ చేశారు. సో అలాంటి ఒక మూవీ అవుతుందని చెప్పేసి. సో అంటే ఏం చెప్పాలి? ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. యాహ్! యాహ్! సో ఎలా అనిపిస్తుంది? అండ్ ఎలా ఉండబోతుంది? ఏ జానర్‌లో ఉంటుంది ఇది? దిస్ ఇస్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా అండి. ప్యూర్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా. ఆహ్, అదే మీకు కైట్ ఫ్లయింగ్ చాలా కొత్తగా ఉంటుంది. దట్ ఈస్ ద యూఎస్‌పీ ఆఫ్ ద ఫిల్మ్. 30, 40 మినిట్స్ మీరు ఎక్కడ చూసుండరు. అంటే ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ట్రై చేశారు కైట్ ఫ్లయింగ్ మీద చేయడానికి. బట్ దే కుడెంట్ సక్సీడ్ అన్నమాట. ఎందుకంటే సేమ్ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే. సీజీ అది ఎవరికీ రిఫరెన్స్ లేదు. సీజీ ఎలా చేయాలో. ఎందుకంటే ఆ కైట్‌కున్న ఫిజిక్స్, దాని టెక్స్చర్ తేవడం చాలా కష్టం. ఎవరైనా చేశారు అంటే దాన్ని మిమిక్ చేయడం చాలా ఈజీ. బట్ మనమే కొత్తగా క్రియేట్ చేయాలంటే మేము లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి మేము ఓన్లీ సీజీ చేస్తున్నాం. మా షూట్ ఎప్పుడో 1 ఇయర్ బ్యాకే అయిపోయింది. వీఆర్ ఓన్లీ డూయింగ్ సీజీ. అంటే ఇప్పటికి కూడా నేను ఇక్కడ బయట ఉంటే కూడా సీజీ వాళ్ళు కాల్ చేస్తున్నారు. సో అలా ఉంటది. సో ఆ స్పెక్టికల్ ఇవ్వాలని ఒకటి. దెన్ కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తే యూ విల్ బి లైక్ వెరీ ఎంటర్‌టైన్డ్. ఓకే. ప్రొడ్యూసర్ గారు. చెప్పండి మేడం. యాహ్! యాక్చువల్లీ మనకి పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా వాటెవర్ ఇస్ దట్ రివ్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంటే లైక్ నార్మల్‌గా ప్రొఫెషనల్‌గా రాసిన రివ్యూయర్స్ గురించి కదా టాకింగ్. సో దోస్ హూ ఆర్ అంటే లైక్ యూట్యూబ్‌లో వచ్చే ఇవి కావచ్చు, రివ్యూస్ కావచ్చు, మౌత్ టాక్ వల్ల సినిమా చాలా హిట్ అవుతుంది. రీసెంట్‌గా కొన్ని చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. బట్ రివ్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బికాజ్ బావున్నా కొంతమంది సినిమాలకి రివ్యూస్ వల్ల పోటలేదు. అంటే లైక్ కొంచెం బ్యాక్వర్డ్ వెళ్తున్నారు. సో దాని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి. రివ్యూస్ విల్ ఖచ్చితంగా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. అంటే చాలా మంది ఆడియన్స్‌ని కట్ చేసేయడం. లేదులే చాలా మంది బాగుంది అన్నారంటే ఎళ్దాం అప్పుడు థియేటర్స్‌కి. అబ్బో! ఇంతమంది బాగుందని చెప్తున్నారేంటి ఎళ్దాం అనేది. నేను ఈ మూడో కేటగరీలో ఉంటానని నా ఫీలింగ్ అంతే. ఇంతమంది బాగుందంటారేంటి ఈ సినిమా ఎళ్లి చూద్దాం అని చెప్పేసి రివ్యూస్ కూడా రాస్తారనేది నా బిలీఫ్ ఆన్ దిస్ ఫిల్మ్. డైరెక్టర్ గారు. హాయ్ అండి. సో అంటే 'విస్కీ' అనే క్యారెక్టర్ ఎలాగా పుట్టింది? అంటే ఒక మెయిన్ లీడ్‌కి సో పాపం హీరోయిన్ ఏమో మా కుక్క పేరు గూడా అదే అంటాం. పాపం పరువు పోయింది. సో ఏంటి ఆ 'విస్కీ' క్యారెక్టర్ ఎలా పుట్టింది మీకు? యాక్చువల్లీ ఈ సినిమా స్టార్ట్ అయిందేంటంటే, నేను పూజిత్‌తో సినిమా ఇందాక చెప్పినట్టు స్కూల్ ఫ్రెండ్. మేమిద్దరం ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం. అది సైమాలో నామినేట్ అయింది. సో, మేము ఆహ్, సినిమా చేయాలనుకోని ఫస్ట్ పూజిత్‌తో ఒక సినిమా చేయాలనేది ఒక మైండ్‌లో ఉంది. దెన్ తర్వాత ఈ ఐడియా వచ్చిన తర్వాత పూజిత్ కోసం అంటే మనోడు అంటే నేను చూసాను కాబట్టి చాలా ఇయర్స్ నుంచి హిస్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆల్. అది నేను జస్ట్ అప్లై చేశాను అంతే స్క్రిప్ట్‌లో. జస్ట్ అంటే నేను ఫ్యూచర్‌లో ఏదో హీరోకి రాస్తానేమో తెలీదు గానీ క్యారెక్టర్. బట్ ఓన్లీ పూజిత్ కోసం రాసిన క్యారెక్టర్ ఇది బేసిక్‌లీ. ఐ డోంట్ సీ ఎనీవన్ ఎల్స్ ఇంకా. సో, అలా పుట్టింది. ఇంకేదైనా క్వర్కీ పేరుండాలి క్యారెక్టర్‌కి అనేది విస్కీ అనేది పెట్టాను. యాహ్! ప్రణీత్ గారు. మీరిద్దరు హాయ్ అండి. స్కూల్ ఫ్రెండ్స్ అని తెలుసు మాకు. యాహ్! సో, స్కూల్‌లో అంటే ఆయన చేసే తింగరాశాలు అవన్నీ తీసుకొచ్చి ఏమన్నా ఇక్కడ పెట్టారా? లేకపోతే ఏంటి క్యారెక్టర్ పరంగా విస్కీ లేదు. అనే క్యారెక్టర్? యాక్చువల్లీ మేము స్కూల్ ఫ్రెండ్సే. సేమ్ బ్యాచ్. కానీ స్కూల్ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం మేము. అవునా? స్కూల్‌లో ఫ్రెండ్స్ కాదా? ఆహా! స్కూల్‌లో ఫ్రెండ్స్ కాదు. వేరే సెక్షన్స్. ఆ! ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. యాహ్! థాంక్ యూ. డైరెక్టర్ గారు. హాయ్ అండి.
సో మీకు కైట్ ఫ్లై చేయడం రాదని చెప్పేసి అన్నారు కదా! బేసిక్‌గా కైట్ ఫ్లై చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి అంటే యాహ్! యాహ్! కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి యాహ్! అన్నమాట. యాహ్! సరిగ్గా దాన్ని టై చేయకపోతే యాహ్! ఎగ్జాక్ట్‌లీ. అక్కడికే పడిపోద్ది. ఎగ్జాక్ట్‌లీ. సో అంత పెద్ద స్టేడియంలో అలా ప్లాన్ చేశారు కదా! సో మీకు కైట్ ఫ్లై చేయడానికి మీరెప్పుడైనా ఫ్లై చేయడానికి ట్రై చేశారా? టై చేసి గాని? ఆ! చేశాను నేను. బట్ ఇదంతా మంత అవ్వదు. ఎవరైనా కట్టిస్తే నేను ఎగరేస్తాను. అలా చేసేవాడిని. అంటే మరి అంత పెద్దగా ప్లాన్ చేశారు కదా! నేను క్లైమాక్స్. కూడా సినిమా చేస్తున్నప్పుడు నేను నేర్చుకున్నాను అనమాట. అంటే రీసెర్చ్ పరంగా నేను క్లైమాక్స్ రాయాలి కాబట్టి నేను ఇంకా కైట్ ఫ్లైయర్స్‌తో మాట్లాడి పూజిత్‌కి చాలా బాగా వచ్చు కైట్ ఫ్లైయింగ్. సో హి హాస్ హెల్ప్డ్ మీ ఎ లాట్ క్లైమాక్స్ డిజైన్ చేయడానికి. యాహ్! ఆల్ ది బెస్ట్. లాస్ట్ క్వెషన్ అండి. హలో చెక్. వడ్లమాన్ శ్రీనివాస్ గారు మీ అందరిలో కల్లా చాలా సీనియర్ ఆర్టిస్ట్ కదా! యాహ్! ఆయన్ని మీరు హ్యాండిల్ చేసారా? సెట్ మొత్తాన్ని ఆయనే హ్యాండిల్ చేసాడా? ఎందుకంటే ఆయన చాలా ఏ సినిమా చూసినా ఆయన క్యారెక్టర్ కనిపించేస్తుంది ఈ మధ్య. అవునవునవును. సో ఆయన్ని మీరు హ్యాండిల్ చేయగలిగారా? ఆయన మిమ్మల్ని సెట్ మొత్తాన్ని హ్యాండిల్ చేసాడా? లేదండి. ఆయన ఉంటే ఫుల్ ఫన్ ఉంటది సెట్‌లో. ఆయన యాక్చువల్లీ చాలా అంటే ఒక స్టూడెంట్ లాగా అంటే ఆయనకు ఫస్ట్ టైమ్ ఏమంటారు తెలంగాణ రోల్ అన్నమాట తెలంగాణలో. ఆ స్లాంగ్ కరెక్ట్‌గా ఉండాలి అని చెప్పేసి చాలా హోంవర్క్ చేశారు. అంటే లిటరల్లీ ఒక స్కూల్ పిల్లోడు నా దగ్గరకొచ్చి ఈ డైలాగ్ కరెక్ట్ చెప్పానా? ఇంకేమైనా బెటర్ చేయనా? డబ్బింగ్‌లో గూడా. ఇప్పుడు గూడా ఇక్కడికొచ్చేసి బా వచ్చిందా? మనం మళ్ళీ డబ్ చేద్దామా? అని అలా చాలా ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. ఈ సినిమా తర్వాత చాలా యూత్‌లో కలిసిపోతున్నాడని చెప్తున్నారు ఇందాక నుంచి. అవునవునవును. ఆ రోల్ అలాంటిది. ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ గారు. చెప్పండి సార్. 1 ఇయర్ బ్యాకే టీజర్ లాంచ్ చేశారు. అప్పుడేమో బుచ్చిబాబు గారిని పిలిచారు. అవునండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ చాలా దాచాము, చాలా మందిని దాచారు అని చెప్పి ఇందాక అంటున్నారు. చీఫ్ గెస్ట్‌గా ఏమైనా రామ్ చరణ్ గారిని పిలుస్తారా? ఇంకా అంత ఆలోచించలేదు సార్. బట్ ఆ టైం రావాలి. డేట్స్ అయితే నేను ఫిక్స్ చేసినట్టు 14th ట్రైలర్ అని, 20th ప్రీ రిలీజ్ అని, 21st ప్రెస్ పార్టీ అని చాలా ఉన్నాయన్నమాట. పతంగ్ పార్టీ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇది హిస్ నేమ్ ఇస్ నేను మళ్ళీ ఆల్వేస్ చెప్తుంటాను అనమాట. అన్ని పీలు కలిసాయి ఇక్కడ. ప్రణవ్, ప్రీతి, పూజిత్, ప్రణీత్, పతంగ్, ప్రెస్ అండ్ పార్టీ అంతే. ఆ ప్రొడ్యూసర్ గారు సార్ సో చెప్పండి. చాలా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. సో Yes. మీ టీజర్ పైన సాంగ్ పైన సో ఈ మధ్యన హైప్ కోసం కానివ్వండి, కమిట్మెంట్ కోసం కానివ్వండి, కొంతమంది ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు ఆడియన్స్ కి. సో మీరు ఏ ఛాలెంజ్ ఇస్తారు ఈ మూవీ గురించి? సార్ ఇప్పుడు మనం మైక్ లో మాట్లాడతాం, స్పీకర్ లో వినపడుతుంది. అరవక్కర్లా స్టేజ్ ఎక్కి. అంటే ఎలాగో స్పీకర్లు పెట్టారు అనమాట. మైక్ పనిచేయనప్పుడు గట్టిగా అరుస్తున్నావు అంటే ఫైన్, గట్టిగా ఛాలెంజ్ చెప్తావు అంటే ఫైన్. కాన్ఫిడెన్స్ అనేది మొహంలో కనపడాలి సార్ అంతే. అందరు టీవీలు చూస్తారు, యూట్యూబ్ లో చూస్తారు కదా. నా ఫేస్ లో కనపడుతుంది అయిపోయింది అక్కడ వరకు చాలు అంతే. శ్రీనివాస్ గారు క్యారెక్టర్స్ అన్ని ఒక క్యారెక్టర్ ఒక యూనిక్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఈ అందరు యంగ్ యాక్టర్స్ లో మీరు ఇంకా యంగ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఈ క్యారెక్టర్ లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? ఎందుకు అంత యంగ్ గా చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఈ యంగ్స్టర్స్ అందరికి ఒక షీట్ యాంకర్ రోల్ బాబాయ్ చెప్పేచ్చు పెద్ద కథ ఏం కాదు కానీ ఒక బాబాయ్ పాత్ర నేను ఉత్సాహంగా చేయడం కారణం ఏంటంటే ముందు మన డైరెక్టర్ గారు పెద్ద పెద్ద యాక్టర్లు సీనియర్ యాక్టర్లు అనుకుని నాకు అవకాశం ఇచ్చారు, ఎస్పెషల్లీ నాని. సో అవకాశం జాగ్రత్తగా వాడుకున్నాను. మీకు చెప్పిన అందరూ 20 ఏళ్ళు పిల్లలు 3 గంటలకు నైట్ షూట్ అవుతుంటుంది. సో మీరు కూడా ఎనర్జైజ్ అయిపోతారు. సో గొప్ప ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ ఫస్ట్ టైం మారన్నట్టు తెలంగాణ డైలెక్ట్ లో లగ్నం అది చేశాను కానీ ఇది ఫుల్ లెంగ్త్ తెలంగాణ డైలెక్ట్ రోల్. సో యాక్టర్ తర్వాత 360 degrees తిరగాలనేది నా నమ్మకం. అది ఏ డైలెక్ట్ అయినా చేయగలగాలి. అవకాశం ఇచ్చినందుకు మా యంగ్ బ్రదర్స్ అందరికి, అంటే వీళ్ళు బాబాయ్ అంటున్నారు కానీ నేను తమ్ముళ్ళు అంటున్నాను అందరికి. సో అందరికి కూడా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ మూవీ స్పీక్స్ అండి. మీరు ఇందాక అన్నారు కదా ఏ ఛాలెంజ్లు ఏమి ఇస్తక్కర్లేదు, ఈ సినిమా మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. సార్ తెలంగాణనే కాదు, అంటే బేసిక్ గా వేరే వేరే తెలంగాణ ఉంటది కదా. ఇక్కడ ఐ థింక్ ఈస్ వెరీ ఫ్రెష్ బికాస్ హీ స్పీక్స్ హైదరాబాదీ తెలంగాణ, ప్యూర్ హైదరాబాదీ స్లాంగ్ ఉంటది. సో ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. దిస్ ఈస్ మై 100th రిలీజ్ అండి సినిమాలో. థ్యాంక్ యూ. 100వ సినిమా రిలీజ్ నాది. అంటే షూట్ అయినవి 130-135. 100వ షూట్ వచ్చి రాజాసాబు, 100వ రిలీజ్ వచ్చి 100th మూవీస్ పతంగ్ ఇన్ 5 years స్పాన్. సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆడియన్స్, మీకు, నిర్మాతలకి, దర్శకులకి అందరికి కూడా ధన్యవాదాలు. చెప్పలేమండి. థ్యాంక్ యూ సార్. హలో, జర్నలిస్ట్లే కాదు టెక్నీషియన్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు.
సార్ చెప్పండి. సో నా క్వశ్చన్ ఫస్ట్ ప్రీతి గారికి. ఏం టార్చర్ పెట్టారండి హీరోలు ఇద్దరు అలా పాడుకుంటున్నారు ఎమోషనల్ డ్రామా అని? అది మీరే చెప్పాలండి లిరిక్స్. నేను రివీల్ చేయకూడదు, అందుకే మేము మీ చేత చేద్దామని. ఇలాంటి క్వశ్చన్ నేను ఇప్పుడు ఆన్సర్ చేయలేనండి. ప్రీ రిలీజ్ లో చూసుకుందాం. ఇప్పుడు ఆన్సర్ చేయండి. ఆన్సర్ Trailer చెయ్యకుండా ఆన్సర్ చేయండి. వద్దండి, వేరే వాళ్ళని పట్టుకోండి. సరే. నెక్స్ట్ ప్రొడ్యూసర్ నాని గారికి. సార్ హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. వై జోస్ జిమ్మి? వై జోస్ జిమ్మి? గుడ్ క్వశ్చన్ సార్ ఇది. వై నాట్ జోస్ జిమ్మి? వా వా అన్న వా, ఏం చెప్పావు అన్న? అదే అంతే, అంటే ఫిక్స్ అయ్యారండి అంతే, వాళ్ళు ఫిక్స్ అయ్యారు, చేశారు అంతే. సరే జోస్ జిమ్మి గారికి. మీ కేశ సంపద సౌందర్యం వెనకాల ఉన్న కారణం? కొబ్బరి నూనె. కేరళ కొబ్బరి నూనె. సరే సరే, ఇందులో సిచ్యువేషన్స్ అన్ని నాకు తెలుసు, ఎందుకంటే నేను రాశాను కాబట్టి. వీళ్ళు కథ రాసినప్పుడు ఆ సిచ్యువేషన్ చెప్పినప్పుడు నేను ఆ ఆఫీస్ నుంచి పారిపోయాను. మీరు ఎలా పారిపోకుండా అన్ని సిచ్యువేషన్స్ కి అంత వేరియేషన్స్ తో, కొత్త కొత్త ట్యూన్స్ తో, ఆప్షన్స్ తో సహా ఇచ్చారు? హౌ? లేదు సార్, నాకు స్టోరీ విపరీతంగా నచ్చింది. చదివిన స్క్రిప్ట్ నాకు పంపించాడు, చదివాను, నాకు చాలా నచ్చింది. అండ్ నాకు ఇట్లాంటి ఫన్ కోర్కీ స్పేస్ లో ఉండేసి నాకు కొంచెం పర్సనల్ ఇష్టం. సో అండ్ ఆల్సో ప్రణీత్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు రైటింగ్ లో కానీ, వాట్ ఎవర్ హీ డస్. సో మేము అసలు సినిమాలోకి వచ్చే టైంలో ఒకటే క్వశ్చన్ మీద వచ్చా సినిమాలోకి. కలిసాము, లైక్ అదే సైమా అవార్డ్స్ గురించి ఇందాక చెప్పాడు కదా. సో ఐ వాజ్ దేర్ అట్ సైమా అవార్డ్స్. నాకు ఆ టైంలో ఐ వన్ ఫర్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ ఫర్ షార్ట్ ఫిల్మ్స్. ఆ టైంలో మేము మీట్ అయ్యాం. సో దెన్ ప్రణీత్ ఆస్క్ మే క్వశ్చన్, నువ్వు ఏఆర్ రెహమాన్ ఫ్యానా ఇళయరాజా ఫ్యానా అన్నాడు. ఇది అడిగిన క్వశ్చన్ ఫస్ట్ నన్ను కలిసినప్పుడు. సో ఆయన ఏ ఫ్యాన్ దాన్ని బట్టి మీ ఆపర్చునిటీ ఈయన బట్టి అడిగా, ఇళయరాజా ఏఆర్ రెహమాన్ అని అడిగాడు. నాకు పెద్ద హెవీ పరిచయం కూడా లేదు అప్పుడు. సో అడిగితే నేను ఎందుకు చెప్పానో తెలియదు. ఫస్ట్ టైం కలుస్తున్నా, నేను సరదాగా మణిశర్మ అన్న వెంటనే సరే అన్నాడు. సెట్ అక్కడతో మేము స్టార్ట్ చేస్తాం. సో వీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ లైక్ దట్. ట్రై చేద్దాం అనుకున్నాం. ఐ నో వీ కంట్రీ, బట్ అట్లా స్టార్ట్ అయింది. సో ఇంకంతే. నాకు నచ్చింది విపరీతంగా. చాలా ట్రాక్స్ ఉన్నాయి, చాలా బిట్ సాంగ్స్ ఉన్నాయి. హీ వాస్ వెరీ క్లియర్, హీ వాస్ వెరీ స్వీట్ టు వర్క్. ఇంకా అట్లా వెళ్ళిపోయింది సార్ హ్యాపీగా. అండ్ మీరు రావడం ఇస్ ద బిగ్గెస్ట్ యాడ్ ఆన్ ఫర్ us. సార్ వడ్లమాన్ శ్రీనివాస్ గారు. సో 100 ఒక రిలీజ్ అన్నారు కదా. సో రెస్ట్ ఆఫ్ ఆల్ ద ఫిలిమ్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ డిడ్ యూ ఫైండ్ ఫర్ దిస్ ఫిలిం? ఇది చెప్పిన ఫర్ మీ ఇట్ ఈస్ కంప్లీట్ డైలెక్ట్ చేంజ్ అండి ఒకటి. తర్వాత ఇంత ఫన్ రైడ్ నేను ఎప్పుడు చేయలేదు. అంటే నాకు కొంచెం హ్యూమర్ పలుకుతుంది కానీ ఇంత ఫన్ రైడ్ వాడలేదు. మీరు చెప్పినది యావరేజ్ ఏజ్ డైరెక్టర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అందరం తీసుకుంటే 18-19 పడుతుంది. నాకు ఒక్కడికే 54 ఏళ్ళు. సో నా బాధలు కష్టాలు సుఖాలు మీరు అసెస్ చేయొచ్చు. సినిమాలో మీరు చేసినవి కూడా మాకు తెలుసు. ఫన్ రైడ్ అండి, చక్కగా జాయ్ఫుల్. చెప్తా ఎప్పుడు షూట్కి వెళ్ళినా ఏదో ఒక పిల్లలు అందరూ ఉంటారు. సో వీళ్ళందరినీ కలిపి ఒక రూమ్ లో కుక్కుతారు, నాకు మంచి రూమ్ ఇస్తారు. ఈ పక్క నుంచి నన్ను తిట్టుకుంటూ ఉంటారు, బాబాయ్ గారు ఈడి పెద్ద రూమ్ ఇచ్చారని తిడతా ఉంటారు, వినపడుతూ ఉంటాయి. సో బట్ స్టిల్ అందరూ యంగ్స్టర్స్ బాగా చేసుకున్నాం సినిమా. సో ఇట్స్ జాయ్ రైడ్ అండి, అంతే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.